हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल के स्वागतम। ప్రతి ఇంట్లోనూ దాదాపుగా తులసి మొక్క అనేది ఉంటుంది. ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి మొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. లామియేసి కుటుంబానికి చెందిన తులసి శాస్త్రీయ నామం ఒసిమం బాసిలికం. తులసిని ఇంగ్లీష్లో బాసిల్ అని పిలుస్తారు. తులసిలో దాదాపుగా 32 జాతులు ఉన్నాయి. అలాగే 300 వ్యాధులను తరిమి కొట్టే శక్తి తులసికి ఉంది. తులసిని మూలికలలో రాణి అని పిలుస్తారు. తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తులసిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్, రాగి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తులసి ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. హిందువులు తులసిని పూజిస్తారు. మన భారతదేశంలో ముఖ్యంగా 3 రకాల తులసులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. 5000 సంవత్సరాల నుండి అనేక రకాల వ్యాధుల చికిత్సలో తులసిని ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు 3 లేదా 4 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నో వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. మనలో చాలామంది తులసి ఆకులు తింటే మంచిదని తులసి ఆకులను తింటూ ఉంటారు. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. కొంతమంది తులసి తినటానికి అస్సలు ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా తులసి ఆకులను తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. తులసి ఆకులను తినలేని వారు తులసి ఆకులను రాత్రి సమయంలో నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే సరిపోతుంది. తులసిలో ఉన్న ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ధమనుల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తులసి ఆకుల్లో ఉన్న లక్షణాలు రక్తపోటు, అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గొంతు నొప్పి, శ్వాసకోశ వ్యాధులకు సహజ సిద్ధమైన ఔషధం. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 1 గ్లాసు నీటిలో 6 లేదా 8 ఆకులను వేసి బాగా ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ విధంగా తాగటం చాలా మంచిది. తులసి టెన్షన్ వంటి వాటిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రిలాక్స్ కలిగేలా చేస్తుంది. శరీరంలో శారీరక జీవక్రియలు, అలాగే రసాయనిక ఒత్తిడి నుండి కాపాడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ సమస్యలు ఉన్నవారు భోజనం చేయటానికి ముందు 4 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలితే సరిపోతుంది. అప్పుడు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. డయాబెటీస్ ఉన్నవారికి కూడా తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తులసిలో కొన్ని రకాల సమ్మేళనాలు హైపోగ్లైసిమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. తులసి ఆకులను తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తాజా తులసి ఆకులను తీసుకుంటే మంచిది. శరీరంలో విషాలను బయటికి పంపడానికి కూడా సహాయపడుతుంది. మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఎన్నో రకాల సమస్యలు ఏదో ఒక సమయంలో వస్తూనే ఉన్నాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఇంటి చిట్కాలతో మనం సరి చేసుకోవచ్చు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇటువంటి వారు కూడా ప్రతిరోజు 3 లేదా 4 తులసి ఆకులను నమిలి మింగితే సరిపోతుంది. తులసి ఆకులో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. జుట్టు సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు పోలికల్స్కి అవసరమైన పోషణ అందించి జుట్టు బలంగా, ఆరోగ్యంగా రాలకుండా చేస్తుంది. తులసిలో హైడ్రేషన్ గుణాలు ఉండటం వల్ల తల మీద చర్మం ఎప్పుడు తేమగా ఉండేలా చేస్తుంది. దాంతో పొడిగా ఉండదు. తేమగా ఉండటం వలన చుండ్రు సమస్య కూడా ఉండదు. చుండ్రు సమస్య లేదు అంటే జుట్టు రాలే సమస్య కూడా ఉండదు. దీనికోసం తులసి ఆకులను పేస్ట్గా తయారు చేసి జుట్టుకు పట్టించవచ్చు. లేదా కొబ్బరి నూనెలో తులసి ఆకులను వేసి బాగా
మరిగించాలి. తులసి ఆకులు బాగా రంగు మారే వరకు మరిగించి ఆ నూనెను వడగట్టి జుట్టుకు రాసుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉసిరి పొడిలో తులసి ఆకులను వేసి పేస్ట్గా చేసి తలకు పట్టించి 2 నిమిషాలు అయ్యాక కొంచెం మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జ్వరం కూడా వస్తుంది. అలాంటి సమయంలో ప్రతిరోజు నీటిలో తులసి ఆకులను మరిగించి వడగట్టి ఆ నీటిని తాగుతూ ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోశ సమస్యలు కూడా రావు. తులసి ఆకులలో యూకలిప్టాల్ అని పిలువబడే ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది వాపు, మంట నుండి మంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. కేళ్లలో ద్రవాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో కేళ్లలో వాపు, మంట తగ్గుతాయి. కేళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజు 4 తులసి ఆకులను తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది. పరగడుపును తింటే చాలా మంచిది. ఒకవేళ పరగడుపున తినటం కుదరిన వారు రోజులో ఏదో ఒక సమయంలో పరగడుపున తినాలని లేదు, ఏదో ఒక సమయంలో తీసుకున్నా సరిపోతుంది. తులసి ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో వ్యాకోచ సంకోచాలు బాగా జరిగేలా చేసి ధమనులలో ఫలకం ఏర్పడడాన్ని తగ్గించి గుండె సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన నోటి దుర్వాసన తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నోటి దుర్వాసన ఉన్నప్పుడు 4 తులసి ఆకులను నమిలితే సరిపోతుంది. అలాగే విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటి ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుండి కళ్ళను కాపాడుతుంది. దృష్టి లోపాలు లేకుండా చేస్తుంది. తలనొప్పి అలాగే మైగ్రేన్ తలనొప్పికి చికిత్స చేయటానికి పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో తులసిని ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులను ఏ రూపంలో తీసుకున్నా మనకు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. తులసి ఆకులను పచ్చిగా తినవచ్చు లేదా సలాడ్స్, స్మూతీస్ ఏదైనా డిష్లలో వాడటం వలన కూడా వాడవచ్చు. అలాగే తులసి ఆకులను రాత్రి సమయంలో మనం తాగే నీటిలో వేసుకుని మరుసటి రోజు తాగవచ్చు. మొత్తం మనం వాడే బిందె నీళ్ళల్లో కూడా తులసి ఆకులను వేసుకుని ప్రతిరోజు ఆ నీటినే తాగవచ్చు. ఈ విధంగా తులసి ఆకులను ప్రతిరోజు తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. తులసి ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది. ఒకప్పుడు ప్లేస్ లేదనో కొంతమంది వేసుకునేవారు కాదు. ఇప్పుడు కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు. కాబట్టి ప్రతిరోజు 4 తులసి ఆకులను శుభ్రంగా కడిగి తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి.